చాలామంది మనం గమనిస్తున్నాం ట్రాన్స్జెండర్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఫీమేల్ కేటగిరీలో పోటీ చేస్తున్నారు. దీనివల్ల ఫీమేల్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి అన్డ్యూ అడ్వాంటేజ్ ఎవరైతే మేల్ క్యారెక్టర్స్ ఉన్నాయో, మేల్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు డిఫరెన్సెస్ ఆఫ్ సెక్స్ డెవలప్మెంట్, అందులో ఎగ్జాక్ట్గా ఫీమేల్ కానీ అందులో ఎగ్జాక్ట్గా మేల్ కానీ కొన్నిసార్లు డెవలప్ అవ్వవు. కొన్నిసార్లు డిఎస్డి డిఫరెన్సెస్ ఆఫ్ సెక్స్ డెవలప్మెంట్ ఉన్నాయన్నమాట. వరల్డ్ అథ్లెట్స్ సంబంధించి వరల్డ్ అథ్లెట్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కోయ్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక నుంచి ఉమెన్ అథ్లెట్స్లో పాల్గొనాలంటే వాళ్ళు మహిళలుగా ప్రూవ్ చేసుకోవాలి. కెరీర్లో ఒకసారి జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పి, ఈ జెనెటిక్ టెస్ట్ అనేది నాన్ ఇన్వేజివ్ చీక్ స్వాబ్, ఒక స్వాబ్ ద్వారా కానీ ఒక బ్లడ్ స్పాట్ ఎనలిటికల్ టెస్ట్ కానీ ఇలా చేసి వాళ్ళు పరీక్షిస్తారు. వీళ్ళతో ఏ క్రోమోజోమ్స్ ఉన్నాయి, వీళ్ళు జీన్స్ ఏంటి అని చెప్పి. ఈ టెస్ట్ చేయడం వల్ల ఏ విధమైన జీన్స్ వాళ్ళ బాడీలో ఉన్నాయి, ముఖ్యంగా ఎస్ఆర్వై జీన్స్ ఏదైతే ఉన్నాయో అది ఉంటే కనుక ఎలిజిబిలిటీ ఇవ్వరు అనమాట ఫీమేల్ స్పోర్ట్స్లో కంపీట్ చేయడానికి. సో ఫీమేల్ స్పోర్ట్స్లో కంపీట్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా ఫీమేల్ అథ్లెట్స్గా ఇంటర్నేషనల్లో 1 టైం కెరీర్లో టెస్ట్ చేయించుకోవాలి. అదే జీన్ టెస్ట్ అనమాట. ఈ జీన్ టెస్ట్లో జెనెటిక్ టెస్ట్లో అసలు ప్రూవ్ అవ్వాలి మనం మేల్ కాదు ఫీమేల్ అని చెప్పి. చాలామంది కొన్ని సంవత్సరాల పాటు ఉమెన్ కేటగిరీలో ఉమెన్ ఈవెంట్స్లో కంపీట్ చేయడానికి పోటీ పడతారు. కానీ కొంతమంది బయాలజికల్ అడ్వాంటేజెస్ అంటే వాళ్ళకి ట్రాన్స్జెండర్ కానీ మేల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు లేదా డిఎస్డి డిఫరెన్సెస్ ఆఫ్ సెక్స్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ దొరకకుండా ఈ విధమైన రూల్స్ తీసుకురాబోతున్నారంట.